చాలా సీనియర్. ఇప్పుడు చాలామంది హీరోలు విలన్స్గా వస్తున్నారు, ఒకప్పుడు వెలిగిన హీరోలంతా. ఎక్స్పీరియన్స్డ్ విలన్గా మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళని విలన్స్గా చూస్తుంటే? మళ్ళీ మీ అప్పటి విలన్కి ఇప్పుడు విలన్లు చాలా అందంగా, చాలా రిచ్గా, అప్పుడు విలన్ అంటే ఒకటి అలా ఉండేవి రేపులు అవి. ఇప్పుడు హీరోలకు ఈక్వల్గా విలన్స్ని పెట్టేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక సినిమాలో విలన్ది డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ మార్పు ఎలా అనిపిస్తుంది మీకు? ఈ మాట ఆడియన్స్ని అడిగితే బాగుంటుంది. ఎందుకంటున్నానంటే నీకు ఒకడు సినిమాకి వచ్చాడంటే చూసి ఏమనుకుంటాడు, నేను రామారావు లాగా ఉండాలి, లేకపోతే నాగేశ్వరరావు కాలర్ నాకు ఉండాలి, లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్ ఎవరినన్నా పోల్చుకుని అలా ఉండాలి అని అనుకుంటాడు. ఇవాళ వచ్చేవాళ్ళంతా నీచంగా గెడ్డాలు పెంచుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుని అది ఫ్యాషన్ అంటారు. జీన్స్ చిరిగిపోయి ఏలాడుతుంటే ఫ్యాషన్ అంటారు. సినిమాకి ఎందుకు వెళ్తున్నాం మనం? అందంగా కనపడాలి. అవును, హీరోయిన్ ఉందంటే అందంగా కనపడాలి. కనపడితే వాడు ఎక్కడో ఊహించుకుంటూ ఉంటాడు, అబ్బా అలాంటి అమ్మాయి పక్కన మనం ఉంటే బాగుండరా అని ఆడు ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యేటట్టు చేయాలి ఆడియన్స్ని. అందుకని ఏ ఆడియన్స్ని కదిపినా బూతులు తిడతారు ఇవాళ ఆర్టిస్టులని. ఎందుకంటే వాళ్ళల్లో లేనిది కావాలి అక్కడ. అవును, ఇప్పుడు ఆడు బట్టలు కొనుక్కోవడానికి ఉండదు, షేవ్ చేసుకోవడానికి ఉండదు, గెడ్డాలు పెంచుకుని ఏదో నూనె రాయకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. సినిమాలో కూడా అయ్యే కనపడుతుంటే సినిమా ఎక్కడ చూస్తాడు వాడు? కూసేపు చూసాక ఏం వదిలేరు వాళ్ళు మన వాళ్ళు వెళ్ళిపోతాడు. 4 రోజులు కనపడితే రోడ్డు మీద ఈడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు లేరని చూడరు ఇక. ఆ విధంగా సినిమా గ్లామర్ అంతా పోగొట్టేశారు. పూర్వం అయితే రామారావు గుర్రం మీద వెళ్తున్నాడంటే అది ఎవడికాడు ఫీల్ అయ్యేవాడు, నేను గుర్రం మీద వెళ్తే ఎలా ఉంటుందిరా అని. నాగేశ్వరరావు రొమాంటిక్ సీన్స్ చేస్తా, కాలర్స్ పెట్టుకు చేస్తే అలాంటి కాలర్లు వచ్చేసాయి వెంటనే. ఇవాళ ఎవరిని ఇమిటేట్ చేస్తారు? ఇమిటేట్ చేయడానికి అక్కడ మనుషులు లేరు. ఆడిలాగా గెడ్డం పెంచుకోవాలి, పిచ్చగడ్డం పెంచుకు తిరుగుతారా? తిరగరు. అందుకని వాళ్ళ ఆర్టిస్టులు అంటే అందరికీ అసహ్యమే. ఎవరిని ఇప్పుడు ఈ మోడల్ని ఇమిటేట్ చేస్తున్నారని ఒక్కదాన్ని చూపించు నాకు. మళ్ళీ ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు చేయాలన్నా మళ్ళీ అక్కడికే అయిపోయారు. ఇప్పుడు కొత్త వాళ్ళని చేయడానికి. అందుకే నేను చెప్పేది, ఆడియన్స్ని అడిగితే చెప్తారు ఆ విషయం. నిజం. నువ్వు నన్ను కాదు అడగాలి, నన్ను అడిగితే నేను చెప్తా. బట్ నా మీద పడి ఏడుస్తారు. ఆడియన్స్ని అడిగితే వాళ్ళు చెప్పు తీసి కొడతారు. నీలాంటి ఆర్టిస్ట్ మాకెందుకురా, అందంగా ఉండేవాళ్ళు కావాలి మాకు ఎవరైనా అని చెప్పి ఓపెన్గా చెప్తారండి. అప్పుడు అందంగా చేసిన హీరోలు కూడా ఇప్పుడు విలన్లుగా మరి అదే స్టైల్ని ఫాలో అయిపోతున్నారు కదా. అవును, మరి మనకు మూలం అదే కదా. ఎవడ ఫాలో అయినా వాళ్ళని ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఒక రామారావుని తీసుకుంటే ఒక దుర్యోధనుడు గెటప్ అంటే ఆయన్నే తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఏమను ఓ రావణాసురుడు ఆయన్నే తీసుకుంటారు. కృష్ణుడు ఆయన్నే ఇమిటేట్ చేస్తారు. బట్ వాళ్ళు చేసేవాళ్ళు కూడా లేరు అనుకో, ఆ వేషాలు చేసేవాళ్ళు లేరు, ఆ భాష మాట్లాడేవాళ్ళు లేరు. ముందు ఇందులో వచ్చిన వాళ్ళలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు తప్ప తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కరు మళ్ళీ ఆ డిక్షన్ అది మెయింటైన్ చేస్తున్నారు. తెలుగు నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకుని, తెలుగు రాదు ఎవరికి రాదు, అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇప్పుడు రాముడి వేషం కూడా కూర్చొని వేసి పక్కన సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఆ డెడికేషన్ లేదు. ఒక పవిత్రత, మనం పవిత్రత చెప్తేనే కదా ఆడియన్స్కి పవిత్రత ఉండేది. ఇప్పుడు మనం పవిత్రంగా ఉండకుండా రోజుకో పెళ్ళాన్ని మారుస్తూ ఉంటే మనం చెప్పే నీతులు అక్కడ ఎవడంటాడు? అది నేను చెప్పేది.